నీకు చెప్పానా? బావంటే నాకిష్టం లేదని. వాడంటే నాకు చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే అక్క కంటే ముందు వాడినే నేనిష్టపడ్డాను. వాడిలో ఒక తింగరోడున్నాడనే కానీ చాలా మంచోడు. అలాంటి వాడు అక్కకి భర్తగా వస్తే బాగుంటుందని చాలా సార్లు అనుకున్నాను. అక్క కూడా బావని ప్రేమించిందని, బావ కూడా అక్కని ప్రేమించాడని, ఇద్దరి మధ్య లైన్ క్లియర్ అని ఫిక్స్ అయిపోయాను. కానీ మధ్యలో ఏదేదో జరిగి నేను కలిసిన అక్కని ఏడిపించేశాం. వాడు అక్కతో పాటు నన్ను కూడా చాలా హర్ట్ చేశాడు. నిజంగా వాడిని కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మాను తెలుసా? నా అక్కకి ప్రపోజ్ చేస్తానని చెప్పి తీసుకురమ్మని నా చేతులతో నేనే అక్కని బాధ పెట్టేలా చేశాడు. ఆ రోజు అక్కని నేను అక్కడికి తీసుకువెళ్లకుండా ఉండుంటే అక్క అంతలా బ్రేక్ డౌన్ అయ్యేది కాదు. 2 రోజులు తనని తాను రూమ్‌లో బంధించుకొని ఏడుస్తూనే ఉండిపోయింది. ఆ ఇన్సిడెంట్ ఎంత మర్చిపోదామన్నా నా వల్ల కావటం లేదు. ఎంత అక్క కోసమైనా సరే అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు కనీసం అక్కని తీసుకురావద్దు అని ఒక్క మెసేజ్ చేసి ఉంటే తిరిగి వెళ్ళిపోయేవాడిని కానీ అలా చేయకుండా నన్ను వెధవని చేశాడు. అందుకే ఈ పనిష్మెంట్. నేను నాకు నచ్చినన్ని రోజులు వాడిని ఆడుకుని అప్పుడు బావగా యాక్సెప్ట్ చేస్తాను అని పళ్ళు కొరికి అన్నాడు ఇష్వాన్. వామ్మో అంటూ ప్రజ్ఞ షాక్ తో నోరు పెద్దది చేస్తే చాల్లే షాక్ అయింది. ఇక ఇంటికి వెళ్దాం పద. వాడు అక్కతో ఏం పులిహోర కలుపుతాడో నేను చూడాలి అని అంటూ ఇంటికి వెళ్ళాడు. ఇక ఇష్వాన్ వెళ్ళిపోయాక కోపంగా ఇషిత దగ్గరికి బయలుదేరాడు మోక్షిత్. ఇషిత ఇంకా ఆఫీస్‌లోనే ఉండటంతో ఆఫీస్‌కి చేరి అప్పుడే ఇంటికి వెళ్ళటానికి రెడీ అవుతున్న ఇషిత చేతిని పట్టుకుని నాతో రావే అంటూ బలవంతంగా తనని తీసుకుని ఇంటికి వచ్చిన వాడు డైరెక్ట్‌గా తన రూమ్‌లోకి తీసుకువెళ్లి డోర్ క్లోజ్ చేసి ఇషితని గట్టిగా హత్తుకొని తన భయాన్ని లోపల దాచుకుంటూ ఉన్నాడు. సడన్‌గా మోక్షిత్ అలా చేయటంతో ఏమైందో అర్థం కాక, ఏమైందిరా? దారి పొడవునా అడిగినా ఏం చెప్పలేదు. ఈరోజు డిన్నర్ డేట్‌కి తీసుకువెళ్తాను అన్నావు. అదంతా క్యాన్సిలేనా? ఇక్కడే డిన్నర్ డేట్ చేసుకుందామా ఏంటి? అని అంది సరదాగా. నాకు మాట ఇస్తావా ఇషు? నన్ను ఎప్పటికీ వదలనని. నేను ఏ పొరపాటు చేసినా సరే నన్ను వదలకూడదు. నువ్వలా మాట ఇవ్వు అని సీరియస్‌గా అడిగితే ఇషిత అయోమయంగా మోక్షిత్ చుట్టూ చేతులు వేసి, ఏమైందిరా? సడన్‌గా ఇలా మాట్లాడుతున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? లేదంటే ఇంకేమైనా జరిగిందా? నాతో చెప్పరా? నీలో నువ్వే నలిగిపోకు అని అంది మోక్షిత్ తల నిమురుతూ. ఏమీ లేదే అంటూ తనకి వచ్చిన ఫొటోస్ అన్ని ఇషిత ముందు పెట్టి, చూడు నీ తమ్ముడు ఏం చేశాడో అని పళ్ళు నూరుతూ అంటే ఇషిత ముందు ఆ ఫోటోలన్నీ చూసి షాక్ అయిన తర్వాత మోక్షిత్‌కి అంత సీన్ లేదని తనకి తెలుసు కాబట్టి పెద్దగా పట్టించుకోకుండా, ఏంట్రా ఇవి? ఎవరు పంపించారు? అని అడిగింది. ఇంకెవరు? నీ తమ్ముడు అంటూ ఇషితని తీసుకువెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టి తన ఒడిలో తల పెట్టుకొని పడుకొని, వాడు నాతో ఆడుకుంటున్నాడే. కనీసం నీ మొగుడునన్న మర్యాద కూడా నాకివ్వటం లేదు. కావాలని నన్ను నీ దగ్గర ఇరికించాలనుకుంటున్నాడు. ఈ ఫొటోస్ బయటికి వస్తే నన్ను మీ డాడీ కొడతాడని బెదిరిస్తున్నాడు అని అంటే, అందులో డౌట్ వద్దురా. డాడా ఖచ్చితంగా కొడతాడు. ముందు వెనక కూడా ఆలోచించడు. కాబట్టి డాడా వరకు ఈ ఫొటోస్ వెళ్లకుండా చూసుకో అని నవ్వుతూ చెప్పింది ఇషిత. నీకు కూడా నేనంటే ఆటలుగా ఉంది కదే, అందుకే కదా ఇలా కావాలని మాట్లాడుతున్నావు అంటే ఇషిత నవ్వుని పెదాల వెనక దాస్తూ, ఇప్పుడు నేనేమన్నాన్రా? నిజమే కదా చెప్తున్నాను. డాడీకి ఇలాంటి ఫొటోస్ వెళ్తే ఆయనకి నీ గురించి తెలిసినా సరే ఒక్క క్షణమైనా నీ గురించి తప్పుగా అనుకుంటారు. ఆ ఒక్క క్షణం చాలదా నిన్ను ఉతికారేయటానికి అని వెటకారంగా అనగానే
మోక్షిత్ ఉడుక్కుంటూ ఇషిత టీషర్ట్ ని పైకి లేపి మరీ తన నడుము మీద పంటి గుర్తు ఇచ్చాడు. దెబ్బకి ఇషిత చిన్నగా అరిచి ఒడిలో ఉన్న మోక్షిత్ ని కిందకి తోసేసి, ఏం చేశావురా ఈడియట్, ఎందుకు కొరికావు అని అరిచింది. ఒక మగాడు, అందులోను భర్తగా మారిన మగాడు, భార్యని ఎందుకు కొరుకుతాడో కూడా తెలియదా ఇషు? నువ్వేమంత చిన్న పిల్లవి కాదు కదా అని ఇన్నోసెంట్ గా మొహం పెట్టి అంటే, ఈషిత మోక్షిత్ ముక్కు మీద చిన్నగా గుద్ది, ఎక్స్ట్రా స్పోకు, రక్ష సంగతి ఏమైంది అని అడిగింది. ఉదయం ఎప్పుడో 7 గంటల టైంలో కళ్ళు తెరిచిన శక్తి తన పుట్ట మీద ప్రశాంతంగా నిద్రపోతున్న రుద్రని చూసి నవ్వుతూ తన తల నిమురుతూ, నిద్రపోయేటప్పుడు ఎంత శాంతంగా ఉంటావో, లేచినప్పుడు అంత గయ్యాలి భర్త అయిపోతున్నావు బావా. రియల్లీ నిన్ను మెప్పించి నా వైపు తిప్పుకోవటానికి ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది అని ఒక నిట్టూర్పు విడిచి మరీ అనుకుని నిదానంగా రుద్రని పక్కకి జరపాలనుకునే లోపు, ఎందుకే నాతో అంత కష్టం, అందుకే కొన్ని రోజులు నాకు దూరంగా ఉండు అంటూ సడన్ గా కళ్ళు తెరిచి అన్నాడు రుద్ర. అబ్బా, ఆశ దోశ అప్పడం పడ, అంత సీన్ లేదు. నీకు దూరంగా ఉండటం అంటే నా ప్రాణం పోవటమే. సో లైఫ్ లాంగ్ అలాంటి ఆశలు అస్సలు పెట్టుకోకు. నేనున్నంత కాలం ఇదిగో ఇలా అంటి పెట్టుకునే ఉంటాను. మనకి పిల్లలు పుట్టినా సరే నువ్వు నాతో ఇలానే ఉండాలి, నేను నీతో ఇంతే అల్లరి చేయాలి అని అంటూ రుద్ర జుట్టు పీకేసి కోపంగా చెప్పింది శక్తి. రాక్షసి, నేను కాదే గయ్యాలోడిని, నువ్వే గయ్యాలి దానివి. ఎంత పెద్ద నోరే, ఆ నోరు పెట్టి గట్టిగా అరుస్తూ నన్నే కంట్రోల్ చేస్తున్నావు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నీకు నా మీద భయం పూర్తిగా పోయింది, అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని రుద్ర పళ్ళు కొరుకుతూ అంటే, శక్తి భుజాలు ఎగరేసి, ఏమో నిజమేనేమో, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసాక కూడా నీకు నేను ఎందుకు భయపడతాను బావా? ప్రేమించే భర్త దగ్గర భార్య భయపడితే కావలసినవి దక్కవు బావా అని గారంగా అంటూ రుద్రని తన పక్కకి తీసుకువచ్చుకున్నాక, ఈరోజు అలా అలా సరదాగా బయటికి వెళ్దామా అని అడిగింది. ఏంటో ఈరోజు అమ్మాయి గారు తెగ హుషారుగా ఉన్నారు. నిన్న సమీర సంగతి తేల్చి ఆఫ్టర్నూన్ ఆఫీస్కి వెళ్లి సగం మాత్రమే కంప్లీట్ చేసి నైట్ మిగిలిన వర్క్ చూసుకుందామంటే డిస్టర్బ్ చేసి మరీ వర్క్ చెడగొట్టావు, ఇప్పుడు కూడానా అంటూ శక్తి నడుం మీద చేతిని వేసి దగ్గరికి లాక్కుంటే, శక్తి రుద్ర గుండెల మీద జుట్టుతో ఆడుతూ, అది కాదు బావా, మనం సరదాగా బయటకు వెళ్ళి టైం స్పెండ్ చేసి ఎన్ని రోజులైందో తెలుసా? అప్పుడెప్పుడో ఆ కాశ్మీర్లో కొంచెం సరదాగా తిరిగాం, ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ అంటూ అన్నిటి మధ్య ఇరుక్కుపోయాము. ఇప్పుడు మళ్ళీ సెట్ అయ్యాము కాబట్టి ఇప్పుడైనా కనీసం ఒక్క 2 రోజులైనా ప్రశాంతంగా వీటన్నిటికి దూరంగా ఎంజాయ్ చేయకపోతే ఎలా బావా అని అంటే, రుద్ర శక్తి తలని పైకెత్తి తన నుదుటి మీద ముద్దు పెట్టి, ఇప్పుడు కాదు శక్తి, నేను ఫ్రీ అయ్యాక అప్పుడు వెళ్దాం. నిన్న మీ మావయ్య కూడా ఇదే అన్నాడు, సరదాగా బయటికి వెళ్ళి రమ్మని. కానీ నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి, అవన్నీ పూర్తయ్యాకే నేను ఏదైనా చేస్తాను. ఓ, సో ఇప్పుడప్పుడే ఇలాంటి ఆశలు పెట్టుకోకు. అండ్ కనీసం ఈ రోజైనా నైట్ నా రూమ్కి రాకే, ఇలా నువ్వు వస్తుంది చూస్తే అందరూ మనల్ని ఆడుకుంటారు అని అన్నాడు రుద్ర. శక్తి బొంగమూతి పెట్టుకుని, వాళ్ళందరి గురించి నాకు అనవసరం బావం, నేను రావటం నీకు ఇష్టం లేదా చెప్పు, నేను రాను, అసలు నీ మొహం కూడా చూడను అని బ్లాక్ మెయిలింగ్ కి దిగితే, రుద్ర శక్తి బుగ్గని గట్టిగా పళ్ళు దిగేలా కొరికి, నేను చెప్పాను నీ మొహం చూడటం నాకు ఇష్టం లేదని, నువ్వు లేకపోతే నాకు అసలు నిద్ర కూడా పట్టదు, అది నీకు కూడా తెలుసు, అన్నీ తెలిసే కావాలని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవే, నేనేం చేయలేను. హా, మర్చిపోయాను,
ఈ రోజు పంతులు గారిని ఇంటికి పిలిపిస్తున్నారు ఆద్య వేణుల దత్తత కోసం. వేణు నీకు అన్నయ్యగా ఓకే కదా అని అడిగాడు. వావ్! ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ బావా! నాకు ఏం అభ్యంతరం లేదు. మాట వరుసకి అన్నయ్య అని పిలవటం కంటే మా మధ్య ఒక బంధం ఉందని చెప్పుకోవటం నాకెంతో ఇష్టం. వేణు అన్నయ్య నిజంగా నాకు తోడబుట్టన్ తోడబుట్టుంటే చాలా సంతోషించేదాన్ని. ఆ! పర్లేదులే. ఇప్పుడు నిజంగానే నాకు అన్నయ్య అయిపోతాడు కదా! సో, ఇప్పటి నుంచి అన్నయ్యతో నీ మీద కంప్లెయింట్స్ ఇస్తూ ఉంటాను. అన్నయ్య నాకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడు. వావ్! భలే ఉంది కదా ఊహించుకోవటానికి అని ఎక్సైట్ అవుతుంటే, రుద్ర తన తల మీద ముట్టి, చాల్లే ఎక్సైట్ అయింది. వెళ్లి ఫ్రెష్ అవ్వు అని కింద పడిన చీరని శక్తి మీదకి విసిరి తను షార్ట్ వేసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోతే శక్తి సైలెంట్ గా ఫ్రెష్ అయి వచ్చింది. శక్తి ఫ్రెష్ అయ్యాక ఇక ఇంటికి వెళ్ళమని కాలేజ్‌కి రెడీ అవ్వమని చెప్పి రుద్ర ఫ్రెష్ అవ్వటానికి వెళ్తే, తప్పదు కాలేజ్‌కి వెళ్ళాలి. ఆఫ్టర్‌నూన్ నుంచి వద్దాంలే అని భారమైన మనసుతో రూమ్ నుంచి బయటికి రావటమే, వచ్చేశావా తల్లీ? నీకోసమే చూస్తున్నాను అని వెటకారంగా అన్నాడు. ఈశ్వాన్ని చూడటమే శక్తి ముందు కంగారు పడినా తర్వాత తనకెందుకు కంగారు అనుకుని గంభీరంగా మొహం పెట్టి, నా కోసం ఎందుకు బన్ను నువ్వు వెయిట్ చేయటం? నువ్వు నీ కాలేజ్‌కి వెళ్ళాల్సింది కదా! అని అంటే, ఎక్కడ తల్లి? నీ చెల్లి వచ్చి అక్క ఇక్కడే ఉంది బావతో. మమ్మీ టిఫిన్‌కి పిలుస్తుంది. నాకేమో వాళ్ళ రూమ్ డోర్ కొట్టాలంటే భయమేస్తుంది అంటే ఒకటే నసపెట్టి, ఇదిగో ఇప్పుడే నేను తీసుకువస్తాను అని చెప్పాక వెళ్ళింది. పో తల్లి. పోయి టిఫిన్ చేసి కాలేజ్‌కి పో. అయినా ప్రతిరోజు ఇలా గోడలు దూకి నిచ్చెనెక్కి రాకపోతే సింహద్వారం నుంచి కోడలుగా ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వచ్చు కదా! అన్నయ్యతో మాట్లాడొచ్చు కదా! అని అన్నాడు ఇష్వాన్. నువ్వు మాట్లాడరా ఒప్పుకుంటాడేమో మీ అన్నయ్య అని శక్తి వెటకారంగా చెప్పి, అయినా మీ అన్నయ్యతో నువ్వు సరిగా మాట్లాడటం లేదు. నేను గమనిస్తూనే ఉన్నాను అని అంది. ఇష్వాన్ వెటకారంగా నవ్వుతూ, అవును నేనే మాట్లాడాలి. అసలు నాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నాడా మీ ఆయన? ఎప్పుడు చూడు ఉరుకులు పరుగులు. ప్రశాంతంగా ఒక చోట కూర్చున్నాక అన్నయ్య అని నోరారా పిలవాలని ప్రయత్నించే లోపు చూపులతోనే చంపేస్తున్నాడు. డాడీ తర్వాత ఫస్ట్ టైం నేను అన్నయ్యకి భయపడుతుంది తెలుసా? అని కళ్ళని తిప్పుతూ చెప్పగానే శక్తి గర్వంగా, మరి అది నా మొగుడంటే. ఆ మాత్రం భయం ఉండాలిలే. అయినా సరే, నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడి స్వయంగా ఈరోజు టిఫిన్ తినిపించు. తను కూడా నీకు దగ్గరవుతాడు. అంతేకాని దూరంగా ఉంటూ ఇలానే బాధపడుతూ ఉండకు. వదినకు కూడా చెప్పు. వదిన కూడా ఈ మధ్య చాలా బిజీ అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోతే, ఈశ్వాన్ వెళ్తున్న శక్తిని చూసి, దీనికి బాగా ధైర్యం ఎక్కువైపోయింది. మొన్నటి వరకు అన్నయ్యని చూడటానికి గజగజా వణికిపోయింది. ఇప్పుడు మాత్రం మొగుణ్ణి వెనకేసుకు వస్తూ నాకే ఆర్డర్ వేస్తుంది అని పళ్ళు కొరుకుతూ అనుకున్నాడు. శక్తి వెళ్ళిపోయాక ప్రజ్ఞకి కాల్ చేసి అక్కడే సోఫాలో కూర్చున్న ఇష్వాన్ మ్యాటర్ షేర్ చేసేశాక, అవును ఈ మెంటల్ది చెప్పింది కూడా నిజమే. నేనెందుకు అన్నయ్యకి దగ్గర కాకూడదు? ఉంటే అన్నయ్య నాతో క్లోజ్ గా అవ్వచ్చు కదా! వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? ఆద్యతో ఎంతో ప్రేమగా ఉంటున్నాడు. మరి సొంత రక్తాన్ని నాతో ఎందుకు ఉండడు? ముందు కొంచెం బెట్టు చేసినా, తర్వాత ఖచ్చితంగా నన్ను దగ్గరికి తీసుకుంటాడు అని హ్యాపీగా అనుకుంటూ డోర్ నాక్ కూడా చేయకుండా దూసుకుంటూ లోపలికి వెళ్ళాడు ఈశ్వర్. అప్పుడే రుద్ర టవల్ తీసి తను ప్యాంట్ వేసుకుంటూ ఉంటే సడన్ గా డోర్ ఓపెన్ కావటంతో, ఒసేయ్ శక్తి, నీకు కొంచెం కూడా బ్రెయిన్ లేదా? లోపలికి వచ్చేటప్పుడు నాక్ చెయ్యాలని కూడా తెలీదా? అని తల కూడా ఎత్తకుండా అరిచి ఎదురుగా తన తమ్ముణ్ణి చూసి,
నువ్వా అని అన్నాడు. ఏంటన్నయ్యా, ఆ తింగర్దాన్ని బాగానే కలవరిస్తున్నావు? అంతలా మాయ చేసిందా ఏంటి నిన్ను అని కళ్ళెగరేస్తూ అల్లరిగా అంటూ వెళ్లి బెడ్ మీద కూర్చుంటే రుద్ర కొంచెం కూడా పట్టించుకోకుండా, నువ్వేంటి ఇక్కడ? నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో అని అంటే, ఎక్కడికి వెళ్ళేదన్నయ్య? అయ్యో, తమ్ముడు తిన్నావా? ఎక్కడ చదువుతున్నావు? ఏం చేస్తున్నావు అని అడగాలని కూడా తెలియదు. సరే, నా అన్నయ్యకి ఎలానో బుద్ధి లేదు, నాకు లేదా అనుకుని నేనే నీ కోసం వస్తే నువ్వు కనీసం పట్టించుకోకుండా ఉంటావా? నేను అలిగాను. బుంగ మెత్తి పెట్టాను. "ఉమ్, ఉమ్" అంటూ మూతి తిప్పి బెడ్ మీద బాసి మఠం వేసుకుని కూర్చుంటే రుద్ర కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ఇష్వాన్ సేమ్ ఇవాన్ లానే చేయటంతో, అందులోనూ నిన్న నైట్ కూడా సేమ్ ఇలానే ఇవాన్ చేయటంతో పాటు శక్తి కూడా అంతే చేస్తుంది గుర్తుకు వచ్చే మనసులో, ఫ్యామిలీ మొత్తం ఇదొకటి బాగా అలవాటు చేసుకుంది. ఒక్క వీళ్ళమ్మకి మాత్రమే ఇది రాదనుకుంటా. ఇంతవరకు ఇలా బిహేవ్ చేయలేదు సంతోషం అని తల విదిలించి, నువ్వు బయటకు వెళ్తే నేను రెడీ అవ్వాలి అని అన్నాడు, డైరెక్ట్ గా బయటకు వెళ్ళిపోమని చెప్తూ. ఏమన్నయ్యా, నీ భార్య పెట్టిన గోటి గుర్తులు పంటి గుర్తులు నేను చూస్తానని సిగ్గుపడుతున్నావా ఏంటి? పర్వాలేదన్నయ్య, వాటిని చూస్తే నా ఫ్యూచర్ నాకు క్లియర్ గా అర్థమవుతుంది కదా. పైగా నాకు కాబోయే భార్య కూడా మీ భార్య చెల్లిలే కాబట్టి, ఇద్దరికి ఒకే జీన్స్ కాబట్టి ఒకేలా ఉంటారు కాబట్టి నాకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. నా ముందే బట్టలు వేసుకో అన్నయ్య, నేను చూస్తాను అని అల్లరిగా అంటుంటే రుద్ర కోపంగా, ఇప్పుడు బయటికి వెళ్తావా మెడపట్టి గెంటేయమంటావా అని అరిచాడు. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. ఇష్వాన్ పాకెట్స్ వెతుకుతున్న రుద్ర దేనికోసం? గెస్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.